నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకొని మనం కౌంటింగ్ రేపు 4వ తేదీన నిర్వహించుకోబోతున్నాం. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి మీకు వివరించబోతున్నాం. సో దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటరీ కౌన్సిల్ సంబంధించి 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంటు పాణ్యం సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది. రిమైనింగ్ 6 సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఫార్మసీలో ఒకే లొకేషన్స్లో 3 బిల్డింగ్స్లో 6 సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 6 సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో, అంటే మొత్తం 13 హాల్స్లో ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్న 2000 నుంచి అట్లా 3000 యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్కి ఎవరైతే మేము పంపించాము, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ చేశాము, అవి మాకు పోస్టులో వస్తున్నాయి. అవి కూడా మనకు 4వ తేదీ 1 గంట, ఏదైతే మనం 8 గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ 1 అవర్ బిఫోర్ వచ్చేంత వరకు కూడా మేము తీసుకొని కౌంటింగ్లోకి తీసుకుని ఏర్పాటు చేశాం. సో ఇప్పుడు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనకు ఈ యొక్క ఆల్రెడీ ఈవీఎం సంబంధించినవి కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆర్ఓస్ దగ్గర స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. అవి కూడా పొలిటికల్ పార్టీస్ ఇంటిమేట్ చేసి వాటిని కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ 4వ తేదీన 1 గంట ముందు, అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము. పొలిటికల్ పార్టీస్ అందరికీ 2 రకాల మీటింగ్లు ఇప్పటి వరకు ఎస్పీ గారు మేము కండక్ట్ చేశాము. పొలిటికల్ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు 1 గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. గంట తర్వాత వాళ్ళని అలౌ చేయమండి. సో 8 గంటలకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గంట ముందు అంటే ఖచ్చితంగా 7 గంటల లోపే కౌంటింగ్ ఏజెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చిన ఫామ్ 18లో వాళ్ళకి ఏదో అపాయింట్ చేసిన ఐడి కార్డుతో పాటుగా 2వ కాపీ అక్కడికి ఖచ్చితంగా తీసుకురావాలి. తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అది వాళ్ళని కౌంటింగ్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ హాల్లో కూడా క్లియర్గా ఇప్పటికే పార్టీస్ అందరూ కూడా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నారు. సో ఆ రోజు 4వ తేదీన ఆ టైంకి వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత కౌంటింగ్ హాల్లో కూడా అరేంజ్మెంట్స్ మనము అన్ని రకాలుగా వైర్ మెష్ కానీ వీవీప్యాట్ స్లిప్స్కి మ్యాండేట్గా చేయవలసిన వాటికి కూడా మనం చేసుకున్నాము. అన్ని సీసీ కెమెరాస్ అన్నీ కూడా పెట్టున్నాము. మనం యావరేజ్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక 74 టేబుల్స్, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఒక 75 టేబుల్స్, అట్లాగే ఒక 17 టేబుల్స్ మనకు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ కోసం, ఒక 21 టేబుల్స్ అన్ని అసెంబ్లీ కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మొదటగా మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఈవీఎం సంబంధించి కూడా ఒక 3:30 to 4:30 మధ్యలో ఒక 4 కాన్స్టిట్యున్సీలు అయిపోతే ఒక 2 కాన్స్టిట్యున్సీలు 5:30కి మనం క్లోజ్ చేస్తాం. ఆ టయానికి పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ అవుతుంది. బై 5:36కి మన జిల్లాలో ఎంటైర్ కౌంటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసి ఉన్నాము. సో అదేవిధంగా ఇక్కడికి వస్తున్న సిబ్బంది ఏదైతే మనం